శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూత ఉరాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం బ్రహ్మ విష్ణు మహేశాఖ్యాయస్యాంశాలోకసాధకాః తమాదిదేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః పరమగురుభ్యో నమః సర్వగురుభ్యో నమః కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర ఇలాగ భగవన్నామాలు అనవరతము స్మరిస్తే ముఖ్యంగా ఈ ఉషోదయ వేళలో వెంకటాచలంలో కూర్చొని బ్రహ్మముహూర్తంలో స్మరణ చేయడం ఒక మహద్భాగ్యం. మహర్షులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా ఈ బ్రహ్మముహూర్త సమయంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల లోపు ఆ కాలం అమృత కాలం. ఆ కాలంలో అందరూ వచ్చి స్వామిని స్మరిస్తారు, ధ్యానిస్తారు. ఆ కాలానికి దగ్గరగా మనం ఈ పుష్యమాసంలో కృష్ణపక్షంలో సప్తమి రోజున భృగువాసరం భార్గవీలోక జననీ రమా మంగళ దేవత అని ప్రతి భృగువాసరం అంటే లక్ష్మీవారం, భార్గవవారం అంటే శుక్రవారం రోజున స్వామి ఎంతో ఆనందిస్తారట. స్నానం చేస్తాడు కదా, అమ్మతో కూడి ఆ అమ్మ వైకుంఠం నుంచి భృగు మహర్షి తాడనం చేశాడని, కాలితో తన్నాడని కోపాన్ని అభినయించి భూలోకానికి తెచ్చింది స్వామిని. ఆయన హృదయంలో కూర్చొని శ్రీనివాసుడు అనే పేరు ఆయనకు రావటానికి కారణభూతురాలై. ఆయన చూసేటువంటి దృష్టి అందరి మీద ప్రేమభావంతో ఉండాలి అని ఆయన దృష్టితో తాను కూడా హృదయంలో కూర్చొని అందరినీ చూస్తోందిట. అంత మాత్రమే ఆమెకు తృప్తి కలగక తిరుచానూరులో ప్రత్యేకంగా కూర్చొని మనల్ని రక్షించడానికి వస్తోంది. అందుకనే మొదటగా అమ్మని స్మరించాలి అని అన్నారు. అమ్మ అంటేనే ఇద్దరు వస్తారు, లక్ష్మీనారాయణులు. అకారము నారాయణునికి సంకేతం, మకారం లక్ష్మీ స్వరూపం. అమ్మ అంటే లక్ష్మీనారాయణుని ఇద్దరినీ స్మరించినట్టే. అలాంటి అమృతమైనటువంటి భావాలతో కూడినటువంటిది మన తెలుగు భాష. ఆ సంస్కృతాన్ని నుంచి తీసుకున్నటువంటి అపూర్వమైనటువంటి భావాలతో కూడినటువంటి అలాంటి లక్ష్మీనారాయణుల యొక్క దివ్యమైనటువంటి శ్రీచరణాలని మనమంతా శరణాగతి చేయటానికి మనకు ఆ పురాణ పురుషోత్తముని యొక్క దివ్య వైభవాన్ని వివరించడానికి వేదవ్యాస మహర్షి
అష్టాదశ పురాణాలను అనుగ్రహించాడు. పురాణ వాన్మయం పుక్కిట పట్టవలసినటువంటివి. అవేవో పుక్కిట పురాణాలు కాదవి. మన హృదయానికి ధర్మాన్ని గురించి, మనుష్యుడికి మాత్రమే ధర్మాచరణ అనేది ఉన్నది. పశుపక్షాదులకు లేదు. అవి వాటి ధర్మం అవి పాటిస్తాయి. కానీ మనుష్యుడే ధర్మాన్ని తప్పి నడిచేవాడు, క్రమం తప్పి నడిచేవాడు. కాబట్టే వీడి కోసం వేదాలు, ధర్మాలు, ధర్మశాస్త్ర అన్నీ వచ్చాయి, మన కోసమే వచ్చాయి. ఈ సృష్టిని గురించి అవగాహన చేసుకొని బ్రహ్మాండాన్ని ఎవరు సృష్టించారు అనేటువంటి దాన్ని చెప్పడానికి బ్రహ్మభవత్ స్వయం, పరబ్రహ్మమే బ్రహ్మమై ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని బ్రహ్మపురాణం చెప్తోందని నిన్న చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ ఎలా వచ్చాడు? పద్మం నుంచి వచ్చాడు. అది రెండవది పద్మపురాణం అని స్మరించారు. ఈ సృష్టికి కారణభూతమైనటువంటి ఆ బ్రహ్మ పుట్టింది పద్మం నుంచి అయితే, ఆ పద్మానికి మూలమైనటువంటి వాడు ఎవరు? మహావిష్ణువు. కాబట్టి విష్ణుతత్వాన్ని ప్రతిపాదించేది విష్ణు పురాణం. ఆయనకు నివాసమేది? శేషశయ్య మీద పవళించి ఉంటాడు. శేషుడికి ఆధారం వాయువే. ఆ శేషశయ్యని నిరూపించేది వాయుపురాణం. ఆ వాయుపురాణంలో ఎన్నో అద్భుతమైన ఖగోళ శాస్త్ర విషయాలు, రాజవంశాలు, చరిత్రకు ఆధారమైనవారు. అవి కావలసినంత వరకు తీసుకొని అక్కర్లేని తీసవతల బారేమని. మనకు తీసుకుంటే అన్నీ కావాలి కదా, అన్నిటినీ అధ్యయనం చెయ్యాలి. ఇది 4వ పురాణం అయితే శేషుడు క్షీరసాగరంలో ఉంటాడు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయములకు నీరాజనం అని అన్నమాచార్య స్వామి ఎంత అద్భుతంగా గానం చేశారండి. ఆ క్షీరసాగరంలో ఉంటాడు స్వామి. ఆ క్షీరాబ్ధి కన్యక వైభవాన్ని వివరించేది కాబట్టే శ్రీమద్భాగవతం 5వ పురాణం అయింది అష్టాదశ పురాణాల్లో. ఆ మహావిష్ణువుని నిరంతరం సేవిస్తూ తన మృదు మధురమైన వీణా గానంతో కీర్తించేటువంటి నారదులు శ్రోతగా ఉండేటువంటిది నారద పురాణం. అదే మనకి ఇప్పటిదాకా చెప్పారు కదా, ఇంకా చెప్తాం. సృష్టి చక్రాన్ని ఈ విధంగా తిప్పేదెవరు అనంటే ఆ భగవన్ మాయ ఎలాంటిది అని చెప్పేది మార్కండేయ పురాణం. అంతేకాదు ఈ మహాభారతంలో వచ్చే సందేహాలను తీర్చడానికి పుట్టింది మార్కండేయ పురాణం. మార్కండేయుడు మహాభక్తుడు, మహావిష్ణువుకి కూడా ఆయన పరమభక్తుడు. ఆ భిత్తి పార్శ్వే మార్కండేయమావాహయామి అని శ్రీవారి ఆలయంలో వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులు మార్కండేయుణ్ణి కూడా ఆ గర్భాలయంలో ఒక భాగంలో ఆయన్ని కూడా ఆహ్వానం చేస్తాడు. సప్త కల్పజీవి, అల్పాయుష్కుడైనటువంటి వాడు భగవంతుణ్ణి స్మరించడం చేత కల్పాయుష్కుడయ్యాడు. భగవంతుని యొక్క స్మరణ అంతటి శక్తివంతమైనదని నిరూపించాడు. ఇక ఘటంలో ఉన్న ప్రాణంలాగా బ్రహ్మాండంలో ఒక శక్తి ఉన్నది. అది అగ్ని రూపంలో క్రియాశీలకమై వస్తువులకు మూల ప్రేరణనిస్తుంది. మనలో కూడా ఆ అగ్నితత్వం ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధమని ప్రతిరోజు మనం ఆహారాన్ని తీసుకునే సమయంలో లోపల ఉన్నటువంటి ఆ వైశ్వానర అగ్ని రూపంలో ఉంటాడు. ఆయన పచనం చేస్తాడు, లేకపోతే ఇది జీర్ణం కాదు మనం తీసుకునే ఆహారం. అందుకనే మన ఆహారం కూడా అది ఆత్మయజ్ఞం అన్నారు. లోపల ఉండేటువంటి ఆ పరమాత్మకు మనం ఆహుతి సమర్పిస్తున్నాం అనే భావనతో ఆహారం తీసుకోమన్నారు. అంతేగాని పొట్ట నిండటం కోసం కాదు. మనం బ్రతికే ప్రతి సన్నివేశం కూడా యజ్ఞమయంగా భావించారు మహర్షులు. అలాంటి మహర్షుల యొక్క వారసులం, ఆర్షధర్మం అన్నారు. అందుకనే మనకి ఈ అగ్ని పురాణం దాన్ని ప్రతిపాదిస్తోంది. అగ్నితత్వం సూర్యుడి మీద ఆధారపడి, అందువల్ల సూర్యుడే క్రియాశీల వస్తువులకు ప్రేరణ శక్తి. అందువలనే వేదం సూర్యుడే సూర్య ఆత్మా జగతస్తస్తుషస్య అని ఆ సూర్యుని యొక్క స్థావర జంగమ సృష్టికి ఆత్మ అని చెప్తారు.
ఈ సృష్టికి ఉత్ప్రేరకం ఉత్పాదకుడైన సూర్యుని యొక్క మహిమ ప్రతిపాదించేది భవిష్య పురాణం. దాంట్లో అనేక సందర్భాలు, జరగబోయేవి, జరిగినవి, జరుగుతున్నవి, చాలా విషయాలు చెప్పాడు. సూర్యోపాసన గురించి విశేషంగా చెప్పాడు, విస్తృతంగా చెప్పాడు. ఆ సూర్యాంతర్గతుడెవడు అనంటే హారి, ఆ నారాయణుడే ఆ మకర కుండల ధారి అయి ఉంటాడు అని ఆ చైతన్య స్వరూపాన్ని వివరించాడు. కాబట్టి భవిష్య పురాణంలో అది 9వది అని నిన్న చెప్పుకున్నాం మనం. ఈ బ్రహ్మ నుంచే జగత్తు యొక్క సృష్టి జరుగుతుంది. ఈ జగత్తు బ్రహ్మ యొక్క వివర్తం, వికారం. వివర్తం అంటే రెండింటికి కొంచెం తేడా ఉంది. మనకు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వివర్తవాదం, పరిణామవాదం ఇలాగా ఉన్నాయి. అంటే నిజంగా మారటం వికారం, మారకుండా మారినట్లుగా కనిపించడం వివర్తం. ఇది పరబ్రహ్మ వల్లే కలిగిందయ్యా ఇది. కాబట్టి ఇది బ్రహ్మ వైవర్తం అనే పేరుతో ఈ సమస్తానికి మూలమైనటువంటిది ఆ పరబ్రహ్మతత్వం. అది దాన్ని గురించి చెప్పేదే బ్రహ్మ వైవర్తం అన్నారు. అది కూడా ఇక్కడ మనం స్మరించుకున్న 10వ పురాణం. అది బ్రహ్మ ఆ సగుణమా నిర్గుణమా ఎంత చర్చ చేశారో మన వాళ్ళు. భారతదేశంలో పరమాత్మని గురించి, మనుష్యుడి యొక్క స్థితిని గురించి చేసినటువంటి చర్చలు ఏ దేశంలో జరగలేదని మనం గర్వంగా చెప్పవచ్చు. అయితే అంత మాత్రం చేతనే కాదు, మనం కూడా అవగాహన చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ఇప్పుడు మనల్ని ముంచేసే వాళ్ళు తయారయ్యారు. మన గ్రంథాల్లోవే చెబుతూ అదిగో ఈ శ్లోకం అక్కడ ఉన్నది, ఆ మంత్రం అక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు. వాడు చెప్పిందే ఓహో నిజమే అనిపిస్తే భ్రమలోకి పడిపోతాం. మన పిల్లల్ని కూడా ఏమార్చే వాళ్ళు తయారయ్యారు. కాబట్టి మనం చక్కగా గ్రహించాలి. ఈ సగుణ నిర్గుణ రూపాలలో ఉన్నటువంటి ఆ పారమ్య స్థితిని చెప్పేటువంటిది. సమస్తము ఎక్కడ లీనమవుతోందో లీయతే, అది ఆ తత్వాన్ని చెప్పేదే లింగ పురాణం. యోగ వైభవాన్ని విస్తృతంగా వర్ణిస్తోంది. బ్రహ్మ యొక్క సగుణ రూపాలలో ప్రసిద్ధి పొందినటువంటి తీర్థక్షేత్ర వ్రతాల యొక్క మాహాత్మ్యాన్ని వర్ణించేది. అలాగే శ్రీరామ కథ, కృష్ణ కథలలో ఉన్నటువంటి విశేషాలని చెప్తోంది స్కాందం. కర్ణాంజలి సంపుటైరహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనార విందగలితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోపదం శాశ్వతమని స్కాంద పురాణం ప్రతిరోజు కూడా శ్రీమద్ రామాయణ మాహాత్మ్యాన్ని చెబుతూ అది ప్రతిరోజు చెవులనేటువంటి దోసిళ్లతో దుర్రుకునేటువంటి వాడికి ఆది వ్యాధి ఇతరమైనటువంటి బాధలు ఏవీ కలగవని ఢంకా భజాయించి చెప్తారు. కనుక ఇలాగ అన్ని పురాణాలలో ఈ మాహాత్మ్యాలు చెప్పారు. ఈ విష్ణు రూపం అవతారాలు ధరించి భక్తుల యొక్క బాధలు తొలగించి వారి యొక్క ఉన్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమానంద సంధాయకమైనటువంటి స్థితులను పొందేటువంటి ఉపాయాలను కూడా చెప్తాడు. పరమాత్మ అవతార ప్రయోజనం ధర్మస్థాపనం, భక్తులకు ఆనందాన్ని కలిగించరు. కేవలం రాక్షస సంహారం కాదు, వారు కూడా భక్తులే. వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు అని భాగవతంలో వైరభక్తిని కూడా ప్రతిపాదించారు. కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు అని ఇలాగా ఆనందమయమైనటువంటి ముక్తి అంటే మరొకటి ఏమిటో కాదు, శాశ్వతమైన పరమానందమైన ఆ స్థితిని పొందటం. దానికి మత్స్య రూపాన్ని ధరించి ఆ పరమాత్మ ఏ ఏ అవతారాలలో ఎలాగ చేశాడు, ఆ కృష్ణం ధర్మం సనాతనం శాశ్వతమైన ఆ పరమానంద ధర్మస్వరూపమే కృష్ణ రూపంలో అభివ్యక్తమై ఆ ఆనంద స్థితి ఏమిటో చూపించింది. ఆ అవతార రూపధారుడైన మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని చక్కగా వివరించేది వరాహ పురాణం, 13వ పురాణం. వామనావతార వైభవాన్ని వివరిస్తోంది వామన పురాణం, 14వది. మహావిష్ణువు యొక్క కూర్మావతార వృత్తాంతాన్ని తెలిపేది కూర్మ పురాణం.
మనకు శ్రీకూర్మం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరల ఆ శ్రీకాకుళం దగ్గర శ్రీకూర్మం. ఆ కూర్మావతారం 15వ పురాణం. కూర్మ పురాణంలో చాలా విశేషాలు వస్తాయి. మత్స్యావతార వృత్తాంతాన్ని తెలియజేసేది మత్స్య పురాణం 16వ పురాణం. జ్ఞానం వల్ల ఉపాసన వల్ల ఈ జీవులకు కలిగేటువంటి గతులు ఈ శరీరం ఒక్కటే శాశ్వతం కాదు అని మనకు స్పష్టం చేస్తాయి. మనకు ఈ వేద పురాణ ఇతిహాస వాన్మయం అంతా కూడా మహానుభావులు, ఆల్వారాదులు, ఆజ్ఞేయకారులు ఎంతోమంది ఆ తత్వాన్ని మన హృదయానికి స్పృశించేట్లుగా చేయడం కోసం పాటలు పాడారు, గానం చేశారు, నృత్యం చేశారు. ఆ హరిదాసులు కర్ణాటకలో, ఆల్వారాదులు తమిళనాడులో, ఆంధ్రాలో రామదాసు మొదలైనటువంటి అన్నమయ్య వీరంతా పరమ భక్తులైన వాగ్గేయకారు. ఆ విషయాలని ఎంత సూక్ష్మంగా ఎంత ఆనందంగా చెప్పుకొని ఆ పరమ లక్ష్యం వైపు మనుష్యుడైనటువంటి వాడు నడుస్తాడో నడవాలో చెప్పడమే వాటి యొక్క లక్ష్యం. కనుక మత్స్య పురాణాన్ని 16వ పురాణంగా చూపించారు. ఈ జీవులకు కలిగేటువంటి గతులు, ఈ శరీరం వదిలిన తర్వాత ఏమవుతాడు, ప్రతివాడికి కొంచెం అది మనస్సులో లాగుతూనే ఉంటుంది. ఆ విశేషాలని చెప్పేది కొంత భాగమే. దాంట్లో అనేక విశేషాలు చెప్పారు. బాగా డబ్బులు సంపాదించడం ఎలాగ ప్రతివాడికి ఉంటుంది కదా, దానికి కూడా మంత్రాలు చెప్పారు. గరుడ పురాణం. ఆ గరుడ పురాణం ఈ గరుత్మంతుడు ఇక్కడ ఈ కొండను తెచ్చిపెట్టాడు, అందుకనే దీనికి గరుడాద్రి అని కూడా ఒక పేరు. గరుత్మంతుడు వేదస్వరూపుడు. వేదాత్మనో విహగేశ్వర ఛందోమయేన అని భాగవతంలో అద్భుతంగా చూపిస్తారు. ఆ గరుడ పురాణంలో ఇది 17వ పురాణం. ఈ ప్రశ్నలకు జవాబులన్నీ గరుడ పురాణం చెప్తారు. అది మన ఇంట్లో చక్కగా ఉండొచ్చు, దానివలన ఏమీ లేదు. చాలా విచిత్రమైన అపోహలు వ్యాపింపజేశారు. మనకు ప్రపంచంలో ఏది ఉండాలో అది తప్పించి అన్నీ చెప్పారు. అన్నిటి మీద మనకు అవగాహన ఉన్నది, కానీ ఉండవలసిన దాని మీద లేదు. లేకపోగా అక్కర్లేనివన్నీ కూడా విపరీతంగా. ఇప్పుడు కొంతమంది కాళ్ళకేవో నల్ల దారాలు, ఎవరు చెప్పాడు అది? ఎక్కడైనా ఉన్నదే? పక్కన చూసి ఒకడు విచిత్రం, ఏవేవో గాజులు పెట్టాలి, గుడ్డలు పెట్టాలి, ఏవేవో చేయాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? భగవద్భక్తితో నీవు సక్రమంగా ధర్మబద్ధంగా నడిస్తే ఆ భగవంతుడు ఇవ్వలేనిది ఏదీ లేదు అని మనకు భక్తుల చరిత్రలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మనం వాటిని విశ్వసించం. ఆ భగవద్విశ్వాసం అనేది దృఢంగా కలగాలి. ఎంతటి వాడికైనా శాస్త్రాధ్యయనం చేసినా వేదాధ్యయనం చేసినా ఈ పరమ విశ్వాసం కలగటం చాలా దుర్లభం. ఎందుకని? శరణాగతిలో అనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వవరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధా శరణాగతి. 6 లక్షణాలు, 6 అంగములు అన్నారు. ఇవి భక్తి ప్రపత్తి అనే పదాలు వింటుంటాం. దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. నిర్భయత్వం, అరోగత, అజాడ్యం. ఏం చెప్తారు మనకు? పరమదేవతా మూర్తులను చూస్తే అభయం. సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ. రామావతారంలో ప్రతిజ్ఞ, వరాహావతారంలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు. పాషాణ కాష్ట సదృశాయ దదామి ముక్తిం. ప్రతిరోజు కూడా కృష్ణ జనార్దన వాసుదేవ అని స్మరిస్తే చాలన్నాడు. ఇంతకంటే ఎవరు చెప్తారు? గ్యారంటీ ఎవరిస్తారు? ఈ గ్యారంటీ మనకు పరమాత్మే ఇచ్చిన గ్యారంటీని నమ్మం, ఇంకెవడో ఇచ్చినవన్నీ నమ్ముతాం, మునిగిపోతాం. కాబట్టి పరమాత్మని మనం బాగా దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. అందుకనే ఈ 18వ పురాణం బ్రహ్మాండ పురాణం. ఈ జీవుడి యొక్క సమస్తమైన గతులను వివరించేటువంటిది. మొదట్లో బ్రహ్మపురాణం, మధ్యలో బ్రహ్మవైవర్తం, చిట్ట చివరలో బ్రహ్మాండం. ఇక దాన్ని మించినది ఏదీ లేదు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో సకల జంతు ప్రాణులకు అన్నిటికీ కూడా పరమగతిని పొందాలి అని మనం ఆకాంక్షిస్తాం. అందుకని రామకోటి వ్రాసేవారు వెనక పెద్దవారు. ఆ రాస్తే ఏం చేసేవారు?
అంటే ఒక చోట ఉంచి అవి శిథిలమైన తర్వాత గోధుమ పిండిలో కలిపి నది మధ్యలో వదిలేవారు, గోదావరిలో కానీ గంగలో కానీ. అంటే ఏమిటి దాని భావం అంటే జలచరాలు కూడా ఆ రామనామ స్పర్శ వల్ల ముక్తి పొందాలి. ఎంత గొప్ప భావం అండి మనకు ఆ మహానుభావులు చూపించినటువంటివి. రౌరవే పుణ్యనిలయే పద్మ అద్భుత నివాసినాం అని ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత మనం ఎంగిలి నీళ్లు వదులుతాం. ఆ రౌరవాది నరకాల్లో ఉన్నటువంటి వారికి నీళ్లు దొరక్కపోతే ఇదిగో ఇవి వారికి చెందుగాక. ఆ అంతటి అద్భుతమైనటువంటి సర్వలోకాలు క్షేమంగా ఉండాలి అనేటువంటి భావనతో చెప్పినటువంటివి కనుక ఈ 18 పురాణాలలో విశేషించి అనేకమైన ప్రతిపాదనలు చేశాడు. ఋషి దేశ మహావీర చరితాన్యవతారకా రాజా విధిద్రత్త తీర్థానాంనాం సాహస్రమేవచ ఋషిరాజ్ఞాం వంశసూతి యుగా సృష్టిశ్చ ద్వాదశ సామాన్యతః పురాణేషు విషయాః ప్రతిపాదితాః. ఋషులను గురించి దేశాలను గురించి ఇక్కడ ఉన్నటువంటి దేశం మనొక్కటిదే కాదు. భారతదేశం అనేది ఇప్పుడు మనం సంకుచిత అంటే చాలా తగ్గిపోయింది. 77 లక్షల కిలోమీటర్ల విస్తారం కలిగిన ఇవాళ 10-15 దేశాలు. ఒకప్పుడు దీంట్లోవే ఇంత విస్తృతమైనటువంటిది. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి కూడా అంటారు, ఈ భూమండలం అంతా ఇక్ష్వాకు వంశీయులే శాసించేవాడు. సశైల వనకారణం, పర్వతాలతో నదులతో ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఆది మొట్టమొదటగా మనువే రాజు. అందుకనే మనుస్మృతే మొదటి శాసనం. మనుష్యుడైన వాడు ఇలాగ ఉండాలి. ఆ మనువు నుంచి వచ్చాం కాబట్టే మానవులు అని అన్నారు. నువ్వు క్రొత్తవాడివి కాదు అని కూడా చెప్పారు. అవతార కథలు మహావీరుల చరిత్రలు, యజ్ఞాచరణ ఎలాగ ఉండాలి, తీర్థాలు, ఋషుల రాజుల వంశాధికాలు, మహర్షులు ధర్మాన్ని ప్రతిపాదించి చెయ్యాలని శాసిస్తే దాన్ని ఆచరించి దాన్ని శాసించిన వారు రాజులు. ఏ రాజులు ఎలాగా నడిచారు, ఏ మహర్షులు ధర్మాన్ని నిలిపారు. ఆ వేణుడి కథలో వస్తోంది, సరైనటువంటి స్థితిలో లేకపోతే శాసించారు, వచ్చి ఆ పృథు చక్రవర్తిని సృజించారు. సాక్షాత్తుగా మహావిష్ణువునే రప్పించారు. భాగవతంలో వస్తోంది పృథు చరిత్ర, పృథు మహారాజు ఆదిరాజు అని. ఇలాగా ఏత్వేతాని సమస్తాని పురాణాని చ జానతే భారతంచ మహాబాహో తే సర్వజ్ఞామతాన్నునాం. మహాభారతం 18 పురాణాలు ఇవి చక్కగా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు. యో విద్యాత్యతులో వేదాన్ సాంగోపనిషదో ద్విజ నచేత్ పురాణం సంవిద్యాన్ నైవ సస్యాద్ విచక్షణ. 4 వేదాలు, ఉపనిషత్తులు, షడంగాలు, శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్త జ్యోతిష కల్పసూత్రములతో కూడినటువంటి సాంగ వేదాధ్యయన సంపన్నుడైన పురాణాలు తెలుసుకోకపోతే విచక్షణ జ్ఞానం వాడికి కూడా కలగదన్న. ఈ బ్రహ్మాండ పురాణం చెప్తోంది. సరే, ఇది మనం ఈనాడు చేసే అనేక వ్రతాలు, తీర్థయాత్రలు, భగవన్నామ జపాలు ఇవన్నీ కూడా మనకు పురాణాలే చెప్తాయి. కనుక దాన ధర్మాలు బల్లాలసేనుడని దానసాగరం అని వ్రాస్తారు. 3 ఉంటాయి అవి. బెంగాల్ ప్రాంతం వాడు. ఆయన ఈ పురాణాల స్వరూపమంతా కూడా ధర్మశాస్త్రాలని అనుసరించి ఈ దాన విషయకమైన సర్వ విషయాలు సంగ్రహించాడు. దాంట్లో బ్రహ్మ, వరాహ, ఆగ్నేయ, భవిష్య, మత్స్య, వామన, వాయు, మార్కండేయ, విష్ణు ఈ పురాణాలన్నిటిలో ఉన్న ఆయా వ్రతాలని సంకలనం చేశారు. మనకు కూడా శ్రీవారికి సంబంధించినటువంటి ఆ విజ్ఞానాన్ని 12 పురాణాలలో చెప్పారు. అనంతాళ్వార్ 10వ శతాబ్దిలోనే సంకలనం చేశాడు వెంకటాచల మాహాత్మ్యం. దానిలో అనేకమైనటువంటి విషయాలు రావటం జరుగుతుంది. కనుక నిన్న మనం కొన్ని తెలుసుకున్నాం సంక్షేపంగా ఈ ఏ పురాణాలులో ఏ విషయాలు అని.
ఎన్ని ఏ శ్లోకాలు ఉన్నాయో కూడా చెప్పి ఈ 10 పురాణాల గురించి బ్రహ్మవైవర్త పురాణం దాన్ని నిన్న స్మరించుకున్నాం, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఏమిటని. అలాగనే లింగ పురాణంలో 28, ఇక్కడ లింగ పురాణం 28 అవతారాలు శివుడు కూడా ధరించాడని చెప్తారు. పశుపతి శబ్దాల వివేచనాత్మకమైన వ్యాఖ్య ఉంటుంది. ఆ వరాహ పురాణం అనేది 24,000 శ్లోకాలతో ఉంటుంది, 218 అధ్యాయాలతో ఉంటుంది. దీంట్లో విశేషం ఏంటంటే వరాహ పురాణంలో మన కోసం భూదేవి మనుష్యుడు ఏ విధంగా నడవాలి, భాగవత ధర్మాలన్నీ అడుగుతుంది. ఏం చేస్తే మనుష్యుడు త్వరగా ఆ భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతాడు, ఇది అడిగితే దానికి సమాధానం 12. సామాన్యంగా పద్మపురాణం ఇవన్నీ కూడా ఏకాదశిని గురించి విశేషంగా చెప్తాయి, కానీ వరాహ పురాణంలో 12 గురించి విశేషంగా చెప్పారు. రామలక్ష్మణ ఒక్కొక్క ఆ 12 తిథికి రామలక్ష్మణ 12 అని ఇలాగ వాటికి పేర్లు కూడా ఉన్నాయి. 12 వ్రత మాహాత్మ్యాన్ని చెప్పారు. 11 ద్వాదశులకు 11 విష్ణు రూపాలతో సంబంధం ఉన్నట్లుగా చెప్పారు. మార్గశిర శుక్ల 12, మత్స్య 12, పుష్యశుక్ల 12, కూర్మ 12, మాఘ 12, వరాహ 12, ఫాల్గుణ 12, నృసింహ 12, చైత్ర 12, వామన 12 అని. వైశాఖంలో పరశురామ 12, జ్యేష్ఠమాసంలో రామ 12, ఆషాఢ 12, కృష్ణ 12, శ్రావణ 12, బుద్ధ 12, భాద్రపదం కల్కి 12, ఆశ్వయుధ 12, పద్మనాభ 12. ఇలాగా అన్ని విశేషాలతో 12 యొక్క విశేషాలు చెప్పడం జరుగుతోంది. చాతుర్మాస్య మాహాత్మ్యం, గీతా మాహాత్మ్యం, వెంకటాచల మాహాత్మ్యం, విష్ణు మాహాత్మ్యం ఇవన్నీ కూడా విశేషంగా చూపించారు. ఇక స్కాందంలో 81,000 శ్లోకాలు ఉన్నాయి. ఇది 1,00,000 శ్లోకాలున్న మహాభారతం కంటే 5వ వంతు చిన్నది అన్నమాట, 81,000. దీనిలో మాహేశ్వర ఖండం, వైష్ణవ ఖండం, బ్రహ్మఖండం, కాశీఖండం, అవంతి ఖండం, నాగర ఖండం, ప్రభాస ఖండం 1471 అధ్యాయాలు ఉన్నాయి ఈ స్కాందంలో. ఈ ఒక్కొక్క ఖండం అనేది 12,000 శ్లోకాలతో ఉంటుంది. దాంట్లోనే మనకు ఈ అయోధ్య మాహాత్మ్యం, మధుర, పూరి జగన్నాథ క్షేత్రం ఇవన్నిటిని గురించి యజ్ఞవైభవ ఖండం అన్నిటికంటే చాలా పెద్దది అని దాన్ని కూడా మనం చక్కగా గ్రహిస్తే అవంతి ఖండం, రేవా ఖండం అంటే నర్మదా నది యొక్క విశేషం చెప్తారు. దాంట్లోనే స్కాందంలోనే రేవా ఖండంలోనే మనం బాగా ప్రహతంగా చేసే సత్యనారాయణ స్వామి వ్రత మాహాత్మ్యం అంతా కూడా స్కాందంలోనే వస్తారు. ఇక ఇలాగా 7 ఖండాలుగా చెప్పారు. 81,102 శ్లోకాలని కూడా దీంట్లో ఏవో చాలా ఉన్నాయి. ఇక వామన పురాణం అనేటువంటిది సంహితలుగా పూర్వ ఉత్తర భాగాలుగా చెప్పారు. దానికి కూడా మళ్ళా బృహద్వామనము అనే పేరుతో కూడా కొన్ని ఉన్నాయి. ఈ బృహత్ అని, వృద్ధ అని ఈ పేర్లతో దానికి మళ్ళా ఉపపురాణాలు కూడా, అంటే ఒక విషయాన్ని సులభంగా సామాన్యులకు కూడా అర్థం కావడం కోసం ఇవన్నీ కూడా చెప్పారు. అలాగనే కూర్మరూపుడైన జనార్దనుడు పాతాళ లోకంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ పురుషార్థ సాధనను గురించి తనకు భక్తుడైన ఇంద్రజిమ్నుడు అనేటువంటి మహానుభావుడికి ఇంద్రాది దేవతలు మహర్షుల యొక్క సమక్షంలో ఈ పురాణాన్ని ఆయనే వక్త చెప్పాడు. లక్ష్మీకల్పంలో ప్రతిదీ కూడా మనకు కల్పాలు ఉన్నాయి, కాలం కూడా అసంఖ్యాకమైనటువంటి యుగాలతో కూడినటువంటిది. ఆ కాలమానం మనకు ప్రత్యేకంగా ఉన్నది. ఒక్కొక్క కల్పంలో ఈ అవతారాలు వచ్చాయి అని లక్ష్మీకల్పంలో. అందుకనే రామాయణ భారతాలలో కూడా కొన్ని భిన్నమైన స్థితులు కనిపిస్తాయి. కారణం ఏమిటి అంటే ఒకే కాలంలో కాదది, ప్రతి కల్పంలో రామావతారం వచ్చి, ప్రతి కల్పంలో కృష్ణావతారం వచ్చి,
మనకు రామావతారం ఈ కల్పంలో వచ్చి 24వ మహాయుగంలో వచ్చింది. 1,80,40,000 సంవత్సరాలు పైనే అయింది రామావతారం. కృష్ణావతారం వచ్చి 5,125 సంవత్సరాలు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే అవతార పరిసమాప్తి చేశాడో అప్పుడే ప్రవేశించాడు. మనకు చాలా దగ్గరవాడు కలి. కలి అంటేనే కలహం. ఆ కలి దోషనిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. భాగవతం మాట. అంటే ఈ కలి అనేక దోషాలతో కూడి ఉంటుంది. కదిలిస్తే కలహం వస్తుంది. ఇంట్లో భార్యాభర్తలకు కానీ, తండ్రి కుమారులకు కానీ, గురు శిష్యులకు కానీ, ఇవన్నీ కూడా మనం ఈ వ్యవస్థలన్నింటినీ చాలా గందరగోళం చేసేసాం. అందుకని దాని కలి ప్రభావము అంటాం. మన అసమర్థత కొంత. దీనికి ఏమిటయ్యా అంటే కృష్ణ స్మరణ చెయ్యాలి అన్నారు. కనుక ఈ తర్వాతది మత్స్య పురాణం 290 అధ్యాయాలు ఉంటాయి. దీంట్లో 15,000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో విష్ణువు కల్పాదిలో నృసింహావతారాన్ని ధరించిన 7 కల్పాల వివరణ ఈ మత్స్య పురాణాల్లో చెప్తారు. మన్వంతరాల గురించి సంక్షేప వివరణ ఉంటుంది. పితృదేవత గణ వర్ణన ఉంటుంది. దేవతలు ఉన్నారు. కల్పదేవతలు వేరు, ఆజాన దేవతలు. దేవతలు వేరు, దేవుడు వేరు. ఈ దేవతలు జీవుడుగా ఉన్నటువంటి వారు తపస్సు చేసి ఉన్నత స్థానాలు పొందారు. అవన్నీ కూడా బ్రహ్మగారి దగ్గర నుంచి అవే పదవులే అవన్నీ. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరికి ఆ స్థానాన్ని ఇస్తాడు. అలాగే పితృదేవతలు ఉన్నారు. కేవలం పితృదేవతలు అంటే మన తల్లి తండ్రి వాళ్ళే కాదు, తాత వారు కూడా వేరువేరుగా పితృదేవతా గణం ఉన్నది. వారికి మనం ప్రతి అమావాస్యని పితృదేవత స్మరణ చెయ్యాలి. ప్రతిరోజు కూడా వారికి దేవర్షి పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం వేద శాసనం. ప్రతిరోజు కూడా దేవ ఋషి పితృతర్పణం చెయ్యాలి అని స్మరించాలి. మత్స్యపురాణంలో 53వ అధ్యాయంలో ఈ 18 పురాణాలలో ఉండే లక్షణాలు, అంశాలు, శ్లోక సంఖ్య వివరంగా చెప్పారు. ఈ సృష్టి యొక్క ఆరంభం అన్నిటినీ గురించి చెప్పడం జరుగుతోంది. కాళిదాసు విక్రమోర్వశీయము అని ఒక నాటకం రాశారు. దానికి ఊర్వశి ఉపాఖ్యానం దీంట్లోనే ఉంటుంది అని. అలా ఆ తర్వాత గరుడ పురాణంలో మనకు ఈ 264 అధ్యాయాలు 18,000 శ్లోకాలు. ఇక్కడ అద్భుతంగా ఈ నాదనీరాధన వేదిక మీద నుంచే చెప్పారు. దాంట్లో 45 అధ్యాయాలు మనం భయపడేటువంటివి. సరే, అది కూడా చక్కగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చివరిది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మచేత భవిష్యకల్పంగా వృత్తాంతం చెప్పబడింది కాబట్టి బ్రహ్మాండ పురాణం 12,200 శ్లోకాలతో ఈ భువన కోసం ఈ సకల చరాచర బ్రహ్మాండ వర్ణన దీంట్లో ఉంటుంది. దీంట్లో 161 అధ్యాయాలు 1,200 శ్లోకాలు ఉంటాయి అని. విస్తృతంగా విశ్వ భూగోళం అన్నారు. మన వాళ్ళు ఎక్కడా కూడా ఏ పొరపాటు లేదు. వరాహమిహిరుడు వాళ్ళంతా కూడా జ్యోతిష శాస్త్ర రీత్యా చెప్పారు. ఎప్పుడో కొన్ని శతాబ్దాల పూర్వమే. అసలు ఆ పేరులోనే మనం భూగోళం అన్నాం. అంటే రౌండ్గా ఉంటుంది, అంతేగాని బలపరుపుగా ఉంటుందని ఎక్కడ చెప్పారు? కనుక మన శాస్త్రాలని అధ్యయనం చేయక విపరీతమైనటువంటి స్థితిలో చెప్తారు. కాబట్టి ఈ విశ్వభూగోళ వర్ణనలో జంబూద్వీపం, దానిలో పర్వత నదీనద వర్ణన, భద్రాస్వ కేతుమాల చంద్రద్వీప కింపురుషవర్ష కైలాస శాల్మల ద్వీప కుశద్వీప క్రౌంచద్వీప శాఖద్వీప పుష్కర ద్వీపాల వంటి వర్షములు. వర్షం అంటే ప్రదేశం. కింపురుష వర్షంలో ఈనాటికి ఆంజనేయ స్వామి ఆ సీతారాములని ఆరాధన చేస్తూ ఆ కింపురుషులు రామ కథని, ఆ రామ గుణగానం చేస్తూ ఉంటే వింటూ ఉంటారట. ఎక్కడైతే ధర్మబద్ధంగా నడిచేటువంటి వాడికి ఆయన తోడు ఉంటాడు, అది నిస్సందేహం. ఎందుకంటే తులసీదాసు చరిత్రలో చూస్తాం,
మహాభారతంలో భీమసేనుడు ఒక్కసారి సింహనాదం చేస్తే ఆ జెండా మీద ఉన్నటువంటి కపిరాజు ఆయన కూడా పెద్దగా ఒక్కసారి సింహనాదం చేసేవాడు. చేస్తే సగం సైన్యం కృష్ణార్పణం. అలాగా అంటే ఏమిటి, ఆ శక్తి ఆయన సరాసరి రాకుండా తాను ఎవరైతే ఆ రామభక్తిలో ధర్మ మార్గంలో నడుస్తాడో వాడికి ఆంజనేయ స్వామి శక్తి వచ్చి తోడు అవుతుంది. వాడు మామూలు వాడే అయినప్పటికీ కూడా ఆ ధర్మ మార్గంలో రామనామ స్మరణ చేత ఒక శక్తివంతమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. అందుకని ప్రతి ఇంటి మీద హనుమధ్వజం ఎగురవేయమన్నారు పెద్దలు. దానివల్ల మనకు బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం ఎన్ని ఫలితాలు చెప్పారు. సరే, ఇది ఈ విధంగా నదీ తీర్థాల వర్ణన, మన్వంతరాల వివరణ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పురాణాలలో. అయితే విషయైక్యత ఏదైనా ఉన్నదా? దీంట్లో కూడా ఆయా క్షేత్ర మాహాత్మ్యాలు ఇవన్నీ చెప్పారు. సరే, ఇది బాగానే ఉన్నదయ్యా. ఏ కల్పంలో ఎవరు ఎవరికి చెప్పారనేది కూడా మనం ఒక్కసారి గ్రహిద్దాం. బ్రహ్మపురాణాన్ని బ్రహ్మకల్పంలో బ్రహ్మ మరీచి మహర్షికి బోధించాడు. పద్మపురాణాన్ని పద్మకల్పంలో స్వయంభువు మనువు బ్రహ్మకు బోధించాడు. విష్ణు పురాణాన్ని వరాహకల్పంలో పరాశర మహర్షి చాలా అద్భుతంగా బ్రహ్మకు బోధించాడు. వాయుపురాణాన్ని శ్వేతకల్పంలో పరమశివుడు వాయువుకి చెప్పాడు. భాగవతాన్ని సారస్వత కల్పంలో విష్ణువు బ్రహ్మకు చెప్పాడు. దాంట్లోనే వస్తుంది. నారద పురాణాన్ని బృహత్కల్పంలో పూర్వభాగాన్ని సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు, మొట్టమొదటి ఇది కుమార సృష్టి అంటారు. పరమయోగ మార్గాన్ని చూపించాడు. రెండు రకాలైనటువంటి స్థితులు చెప్పారు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని. ప్రవృత్తి మార్గం అంటే యజ్ఞయాగాది ఈ కర్మాచరణ చేస్తూ వివాహితుడై ఈ యజ్ఞ దేవ పితృ ఈ ఋషి పరంపరని కొనసాగిస్తూ, అలాగనే ఇష్టాపూర్త కర్మలు, దేవాలయాలు నిర్మించడం, తటాకాలు, చెరువులు నిర్మించడం, ఇలాగ చేస్తూ ఈ ఆరామ ప్రతిష్ట, ఆలయ ప్రతిష్టలు, పుస్తకాలు ఇవన్నీ కూడా పూర్త కర్మలు అంటే పుణ్యకర్మలు అన్నారు. ఇష్టములు అంటే ఇష్టి అంటే యజ్ఞం, యజ్ఞయాగాదులు చేయడం, దానివల్ల అందరికీ ప్రయోజనం. ఆ ఇష్టాపూర్త కర్మలు చేస్తూ సత్సంతానాన్ని పొందుతూ ధర్మంగా నడిచేటువంటి దానికి మనకు చెప్పినటువంటిది ప్రవృత్తి మార్గము. ఇవేమీ లేకుండా కేవలం పరమాత్మ తత్వాన్నే గ్రహిస్తూ ఆ పరమాత్మ దివ్యానుభూతిని పొందటానికి సమస్త కర్మలను ప్రక్కన పెట్టేసి కేవలం భగవత్ తాదాత్మ్యాన్ని పొందుతూ ఉండేటువంటి దానికి నివృత్తి మార్గం. ఈ రెండు ఆరంభంలో చూపించాడు. దక్ష ప్రజాపతుల ద్వారా ప్రవృత్తి మార్గాన్ని, ఈ సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల వారి ద్వారా యోగ మార్గం, నివృత్తి మార్గాన్ని చూపించాడు. ఈ రెండు కూడా అది నివృత్తి మార్గానికి ప్రవృత్తి సోపాన క్రమం అన్నారు. ఈ కలియుగంలో ప్రవృత్తి మార్గమే శ్రేష్టం అన్నారు. నివృత్తి మార్గం అందరికీ శ్రేయస్కరం కాదు. అందరూ కూడా ఆ సన్యాస ఆశ్రమ ధర్మాలు, ఆ వానప్రస్థ ధర్మాలు చేయలేరు. అందుకనే బ్రహ్మచర్య గార్హస్థ్యం యథా మాతరమాశ్రిత్య మనుస్మృతి చెప్తోంది. ఏ విధంగా అయితే తల్లి నలుగురు కుమారులు ఉంటే వారికి తగినటువంటి ఆహార విహారాలలో తగినటువంటి స్వేచ్ఛనిస్తూ క్రమంగా ఎలాగా వికాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తోందో, అలాగనే గృహస్థాశ్రమం కూడా సర్వులకు ఆధారమవుతోంది. తల్లిలాగా ఒక సన్యాసి కానీ, మరొకరు కానీ, ఒక భక్తుడు కానీ, ఒక ఎవరు తయారైనా ఇంటిలో అయ్యేవాడే గృహస్థుగా. అలాంటి గొప్పతనం ఉన్నది. నివృత్తతర్షై ఉపగీయమానాత్ అని భాగవతాది గ్రంథాల్లో చెప్పిన ఆ భక్తిని ప్రధానంగా చేసుకొని ఇక్కడ ఈ గృహస్థు అయినటువంటి వాడు గృహం తపోవనం, రాగద్వేషరహితంగా వాడు కర్తవ్యాన్ని పాటిస్తే వాడి ఇల్లే ఒక తపోవనం అవుతోంది అని అన్నారు. సరే, ఇవన్నీ కూడా నారద మహర్షి
సనక సనందనాదులు, ఆ సనకు సనందనాదులు వారి జయ విజయులు వారిని ఆపితే ఇవన్నీ రావడానికి, అవతారాలు రావటానికి కూడా వారే ఒక రకంగా కారణం. వారి దగ్గర ఈయన నారద మహర్షి ఎన్నోసార్లు ఉపదేశం పొందాడు. ఛాందోగ్యాది ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. ఎన్ని విద్యలు ఉన్నాయి, నువ్వేం చదివావయ్యా? నేను చాలా చదివాను కానీ నాకు మనశ్శాంతి కలగటం లేదని వెళ్ళాడు. మనలాగనే వెళ్ళాడు అంటే మనతో ఈక్వాలిటీ అని కాదు, ఆరోపించుకొని వెళ్తారు వారు. వెళితే అసలు నువ్వేం చదివావు అంటే ఆ లిస్ట్ ఇచ్చాడు. 64 విద్యలట. దాంట్లో చాలా విద్యలు ఉన్నాయి. అవన్నీ చదివాను కానీ మనస్సు ఉపశమించలేదు అంటే అప్పుడు ఆత్మవిద్య చెప్తాడు. ఛాందోగ్యంలో వస్తుంది. పరవిద్య అపర విద్య అని విభాగం చేసి అందరికీ అన్ని స్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి మహానుభావుడు ఇంకొక సమయంలో నారదులే వారికి చెప్తాడు. ఒకరు ఆ నలుగురిలో ఒకరు కూర్చొని భగవద్ విశేషాలు చెప్తూ ఉంటే భాగవతంలో వస్తుంది, ఆ సర్వము కూడా వాసుదేవమయంగా దర్శించారు. వాసుదేవస్స మహాత్మా చెప్తారు కదా గీతలో, స మహాత్మా సుదుర్లభ అని చెప్పినటువంటిది ఇక్కడ వారు ఆచరించి చూపించారు. భగవతే నమ అని వారు సంచరిస్తారు. ఆ ఉత్తర భాగంలో నారద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్తాడు, వక్తగా ఉంటాడు. మాంధాత అనే మహారాజుకి చెప్తాడు. మార్కండేయ పురాణం శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు జయమినికి బోధించాడు. అగ్ని పురాణం ఈశాన కల్పంలో అగ్నిదేవుడు వశిష్ఠుడికి చెప్తాడు. భవిష్య పురాణం అఘోర కల్పంలో బ్రహ్మ మనువుకి చెప్తాడు. బ్రహ్మవైవర్తం రథంతర కల్పంలో సావన్ని నారదుడికి చెప్తాడు. వరాహ పురాణాన్ని మనుకల్పంలో విష్ణువు పృథ్వీకి బోధించాడు. స్కాందాన్ని తత్పురుష కల్పంలో స్కందుడు కుమారస్వామి భూమాతకు బోధించాడు. వామన పురాణాన్ని కూర్మకల్పంలో బ్రహ్మ పులస్త్య మహామునికి బోధించాడు. మత్స్య పురాణాన్ని సప్త కల్పంలో విష్ణువు మనువుకి చెప్పాడు. గరుడ పురాణాన్ని గరుడ కల్పంలో మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. బ్రహ్మాండ పురాణాన్ని భవిష్య కల్పంలో బ్రహ్మదేవుడు మనువుకి చెప్పాడు అని ఇలాగ ఏ కల్పాలలో ఎవరు ఏం చెప్పారనేది మనం సంక్షేపంగా తెలుసుకున్నాం. రేపు నారద పురాణంలో ఉన్న ఆ భగీరథుని యొక్క తపస్సు ఎంత గొప్ప తపస్సు చేశాడో ఆ విశేషాలని గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణాః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.